హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గోంగూర చికెన్ తయారు చేసుకునే విధానం ఎలాగో చూద్దాం. ఈ గోంగూర చికెన్ అనేది చాలామంది చాలా రకాలుగా చేస్తారు. మేము కొత్త వెరైటీగా ట్రై చేసాం ఫ్రెండ్స్. చూడండి, గోంగూరని బాగా శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా చూపిస్తున్నట్లు ఒక బాండీలో ఆయిల్ వేసి గోంగూరలోని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, బాగా ఈ విధంగా కుక్ చేసుకోవాలి. గోంగూరలోని వాటర్ అంతా పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వాటర్ పోయిన తర్వాత గోంగూర అంతా ఈ విధంగా మగ్గిపోతుంది. దాన్ని మెత్తగా స్మాష్ చేసుకొని వాటర్ అంతా ఇంగిపోయేంత వరకు బాగా నీట్గా కుక్ చేసుకోవాలి. ఇది కొత్త రకంగా ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మొత్తం వాటర్ అంతా పొంగిపోయిన తర్వాత ఈ విధంగా పేస్ట్ లాగా అయిపోతుంది గోంగూర. ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకొని బాగా పేస్ట్ లాగా అయిపోతుంది గోంగూర. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా పేస్ట్ లాగా అయిపోవాలి. ఆ పేస్ట్ లాగా అయిపోయినటువంటి గోంగూరని ఒక చిన్న బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత చూడండి, ఈ విధంగా పక్కన పెట్టుకొని ఒక పాత్ర తీసుకొని అందులో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కుతుంది. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కింది. అందులో టేబుల్ స్పూన్ జీరా, ఒక టేబుల్ స్పూన్ సోప్, ఓ 2 ముక్కల యాలకులు, 2 లవంగాలు, 2 ముక్కలు దాల్చిన చెక్క, అన్నీ బాగా రోస్ట్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు, వేసుకొని అన్నిటినీ మొత్తం బాగా నీట్గా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళండి. ఒక 2 మిరపకాయలు ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోండి ఫ్రెండ్స్. ఎండుమిరపకాయలు 2 అని చెప్పాను. మనం కొంచెం ఘాటుగా తినాలనుకుంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మేమైతే వీడియోలో ఒక 4 ఎండుమిరపకాయలు వేసాం ఫ్రెండ్స్. ఈ విధంగా సన్నగా ముక్కలు చేసుకోవాలి. ఎండుమిరపకాయలని అన్నిటిని బాగా కలుపుకోవాలి. కొంచెం వేగేంత వరకు కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత 4 మీడియం సైజు ఆనియన్స్ని బాగా చాప్ చేసుకొని అందులో కలుపుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ రావాలి ఫ్రెండ్స్. వచ్చేంత వరకు బాగా వేగనివ్వాలి. చూడండి, చిన్నగా కలర్ మారుతూ ఉంటుంది. అందులో 4 పచ్చిమిరపకాయలు వేసుకోండి. బాగా ఆనియన్స్ బాగా వేగేంత వరకు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్ బాగా వేగకుండా తెల్లగా ఉండేటప్పుడు మాత్రం చికెన్ వేయకూడదు, బాగా వేగాలి.
చూడండి చిన్న చిన్నగా ఆయిల్ తేలుతూ ఆనియన్స్ బాగా రోస్ట్ అవుతున్నాయి. ఆ తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేసుకోండి. అన్నింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం బాగా బ్రౌనిష్కి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి బాగా కలర్ మారుతూ ఉంది. ఈ విధంగా కలర్ మారుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు దాన్ని బాగా రోస్ట్ చేయాలి ఫ్రెండ్స్. మెయిన్ ఇంపార్టెంట్ అంటే అల్లం వెల్లుల్లి పచ్చి వాసన ఉంటే కర్రీ అంతగా టేస్ట్ ఉండదు గోంగూర చికెన్. సో పచ్చి వాసన పోయేంత వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు బాగా రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏ ఇంగ్రీడియంట్ అయినా మనది బాగా కుక్ అయితేనే దాని ఫ్లేవర్ అనేది మనం చేసేటువంటి వంటకి పడుతుంది ఫ్రెండ్స్. సో చూడండి ఈ విధంగా బాగా రోస్ట్ చేసుకుంటూ ఉండాలి పచ్చివాసన పోయేంత వరకు. కొంచెం లైట్గా కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అడుగు అంటకూడదు. ఆ తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2 మీడియం సైజ్ టమాటాస్ కట్ చేసి వేసుకోండి. 2 మీడియం సైజ్ టమాటాసు కట్ చేసి వేసుకొని బాగా కొంచెం స్మూత్గా పేస్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా కొంచెం స్మూత్గా పేస్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని అందులో చికెన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నటువంటి చికెన్ వేసుకోవాలి. నానబెట్టుకున్నటువంటి అంటే ఎందుకు చెప్పానంటే, ముందుగా చికెన్ శుభ్రంగా కడిగి సాల్ట్ వాటర్లో కొంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉంచాలి ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే పీసెస్ చాలా స్మూత్గా ఉంటాయి కుక్ చేసినప్పుడు. సో అందుకోసం చెప్పాను నానబెట్టాలి అని. సో ఈ విధంగా ఒక హాఫ్ అన్ అవర్ దాకా సాల్ట్ వాటర్లో పెట్టినటువంటి చికెన్ని వేసి బాగా కలపాలి ఫ్రెండ్స్. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఒక టేబుల్ స్పూన్ వేసాను. అండ్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ పడుతుంది. అండ్ గరం మసాలా అది ఒక టేబుల్ స్పూన్ పడుతుంది ఫ్రెండ్స్. అంటే మనం అవసరాన్ని బట్టి స్పైసెస్ కావాలంటే కొంచెం ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. బట్ నేను 1 టేబుల్ స్పూన్ వేసాను. బాగా కలపాలి ఫ్రెండ్స్. మసాలా అంతా ముక్కలకి పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మొత్తం నీట్గా కలుపుకోవాలి. అడుగంటనకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే వాటర్ ఇంకా పోయలేదు కాబట్టి కొంచెం అడుగు అంటుద్ది. సో అలా అంటకుండా చూసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని మొత్తం నీట్గా కలుపుకోండి. చూడండి ఈ విధంగా ముక్కలకి బాగా మసాలాలు పట్టేంత వరకు నీట్గా మిక్స్ చేసుకోవాలి. అందులో మీకు టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. చెక్ చేసుకొని సాల్ట్ కలుపుకోండి. సాల్ట్ బాగా కలిపిన తర్వాత మొత్తం నీట్గా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది ఫ్రెండ్స్. చికెన్ బాగా కుక్ చేయాలి స్మెల్ పోయేంత వరకు. అండ్ మసాలాలు చికెన్ బాగా అంటుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోయండి. ఎందుకంటే చికెన్ కొంచెం ఆల్రెడీ వాటర్లో సాల్ట్ వాటర్లో పెట్టుంటాం కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తే చికెన్ చాలు, బాగా స్మూత్గా కుక్ అయిపోతుంది. చూడండి ఈ విధంగా చక్కగా కుక్ అయిపోతుంది. వీడియోలో చూపించినట్టు స్టెప్ బై స్టెప్ చేసుకుంటే చికెన్ గోంగూర చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుంది.
పుల్లగా స్పైసీగా, ముక్కలు బాగా స్మూత్గా ఉంటాయి. చాలా బాగుంటుంది తినడానికి. వైట్ రైస్లో చాలా ఇష్టంగా తినొచ్చు ఫ్రెండ్స్. గోంగూర తినని వాళ్ళు కూడా దీన్ని ట్రై చేసుకుంటే హ్యాపీగా తింటారు గోంగూరతో చికెన్ని. చూడండి, ఈ విధంగా బాగా కుక్ అవ్వాలి. మోస్ట్లీ ఏంటంటే చికెన్ ముక్కలు బాగా కుక్ అయిపోయాయి అన్న తర్వాతే గోంగూర పేస్ట్ని కలపాలి ఫ్రెండ్స్. చికెన్ కుక్ అవ్వకుండా గోంగూర పేస్ట్ని కలిపితే ఏమవుతుందంటే ముక్కలు అనేవి ఉడకవు సరిగా. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. బాగా చికెన్ కుక్ అయ్యి ఆయిల్ తేలుతూ ఉంటుంది ఫ్రెండ్స్. బాగా ముక్కలన్నీ బాగా స్మూత్గా సాఫ్ట్గా కుక్ అయిపోతున్నాయి. ఇప్పుడు మంచి స్మెల్ వస్తూ ఉంది ఫ్రెండ్స్. కుక్ అవుతుంది. సో ఈ విధంగా బాగా ముక్కలు కుక్ అయిన తర్వాత మనం ముందుగా చేసుకున్నటువంటి గోంగూర పేస్ట్ ఉంది కదా, దాన్ని కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మొత్తం నీట్గా వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకొని ముక్కలోకి ఆ గోంగూర పేస్ట్ బాగా పట్టేంత వరకు బాగా నీట్గా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో కలుపుతున్నాను కదా, బాగా నీట్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా థిక్గా అవ్వాలి. ఈ గోంగూర చికెన్ బాగా పుల్లగా స్పైసీగా అన్నంలో తినడానికి చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. వైట్ రైస్లోకి మేము కొంచెం వెరైటీగా ట్రై చేసాము, చాలా బాగుంది ఇది. చూడండి, ఈ విధంగా మొత్తం నీట్గా కలుపుకోవాలి. గోంగూరలో ఇంకొంచెం ఏదైనా వాటర్ గీటర్ ఏమైనా ఉంటే అది మొత్తం డ్రై అయిపోతుంది ఫ్రెండ్స్, ముక్కలకి బాగా పట్టేస్తుంది. ఒక 15 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోండి. మధ్యలో ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్, ఏదైనా అడుగు అంటితే అంటుతుందా ఏమో అని. ఎందుకంటే గోంగూర కొంచెం చివరికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అంటకుండా నీట్గా కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా దగ్గరికి వచ్చేసింది కర్రీ గోంగూర చికెన్. చూడండి, ఈ విధంగా బాగా కుక్ అయిపోయింది గోంగూర చికెను. ఆయిల్ బాగా తేలుతుంది. తేలేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. అండ్ గోంగూరలో ఏదైనా వాటర్ గీటర్ ఉన్నా మొత్తం డ్రై అయిపోతాయి. ముక్కలకి బాగా గోంగూర పట్టేస్తుంది మసాలా. మనం వేసినటువంటి మసాలాలు అవన్నీ మొత్తం మిక్స్ అయిపోయి ముక్కలకి గోంగూరకి బాగా పట్టేసి స్పైసీగా అండ్ పుల్లగా తినడానికి చాలా టేస్టీగా తయారైపోతుంది గోంగూర చికెన్. చూడండి, ఈ విధంగా మొత్తం ముక్కలకి పట్టేస్తుంది. చివరిగా కర్రీ గోంగూర చికెన్ రెడీ అయిపోయినట్టే దాని మీద కొంచెం కొత్తిమీర పుదీనా చల్లుకొని బాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి మొత్తాన్ని. చూడండి, బాగా దగ్గర అయిపోయింది. చికెన్ అంతా బాగా కుక్ అయిపోయింది. గోంగూర గ్రేవీ చాలా చక్కగా రెడీ అయిపోయింది. చూస్తేనే నోరు ఊరిపోతుంది. చాలా చక్కగా ఉంటుంది. ప్లేట్లో వేసుకొని వైట్ రైస్ కలుపుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగా కుక్ అయిపోయింది చికెన్ అండ్ గోంగూర మసాలాలు మొత్తం. ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది చికెన్ గోంగూర. చూడండి, బౌల్లో సర్వ్ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. మా ఛానల్ని షేక్ ముబీనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.